హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ వీడియో. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో ఇలాగ పెట్టగానే అలాగా మీ దగ్గరికి రీచ్ అయిపోతుంది అనమాట. ఈ వీడియోలో నేను మీకు ఈరోజు రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈవెన్ 1 వీక్ అయినా కూడా అస్సలు పాడవ్వకుండా సాఫ్ట్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలని చెప్పి అయితే స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా చూపిస్తాను. సో చివరి దాకా అయితే ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 2 కోకోనట్స్ తీసుకొని ఇలా బాగా గ్లేడ్ చేసి అయితే పెట్టుకుంటాను అనమాట. మీరు కావాలంటే తురుముకోవచ్చు అనమాట. గోవాలో ఇలాగే చేస్తారు అనమాట కోకోనట్ గ్లేటింగ్. సో నేను ఇలాగైతే చేసి తీసుకుంటున్నాను. ఇంకా నా క్యాట్స్ చూసారా, అసలు కోకోనట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. వాటి కోకోనట్ అంటే చాలా ఇష్టము. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఇంకా నేను ఇక్కడ 2 kgs రవ్వ అయితే తీసుకున్నాను అనమాట. రవ్వ లడ్డు కోసం 2 kgs రవ్వకి 2 కోకోనట్స్ గ్లేడ్ చేసింది వేసి బాగా మిక్స్ చేసేయాలన్నమాట. బాగా కోకోనట్ ఇంకా రవ్వ బాగా కలిసిపోవాలి. అలా మిక్స్ చేసి మనము 2 hours అయితే సోకింగ్ కి పెట్టేయాలన్నమాట. ఆ కొబ్బరిలో ఉన్న మిల్క్ రవ్వలోకి వెళ్ళి ఆ సాఫ్ట్ టెక్స్చర్ ఇంకా జ్యూసీనెస్ వస్తుంది అనమాట రవ్వ లడ్డుకి. సో అందుకని చెప్పేసి అయితే మనము ముందుగానే 2 hours ముందే సోకింగ్ పెట్టుకోవాలి. ఇంకా ఆ టైం గ్యాప్లో అయితే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫస్ట్ ఇక్కడ బాదం చూడండి ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కిస్మిస్ ఇంకా వచ్చేసి క్యాష్యూస్ వేస్తున్నాను అనమాట. క్యాష్యూస్ కూడా ఇలాగా చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే అలాగే కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను పాన్ పెట్టి 2 tablespoons ఆఫ్ గీ వేసి ఫస్ట్ కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగ కాస్త బెలూన్ లాగా వచ్చి ఫ్రై అయిపోయాక కిస్మిస్ తీసి పక్కలో పెట్టేసి దాని తర్వాత ఇంకా కొంచెంగా నెయ్యి వేసుకొని ఇందులోకి కాస్త వేడెక్కిన తర్వాత క్యాష్యూస్ కూడా వేస్తున్నాను అనమాట. వేసి ఇంకా కొద్దిగా ఫ్రై చేసి చూసారు కదా, ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి అలాగే ప్లేట్లో పక్కలో పెట్టుకునేయాలన్నమాట. అన్నీ ఒకే ప్లేట్లో పెట్టుకొని పక్కలో సో దట్ ఈజీగా అయిపోతుంది. దాని తర్వాత ఇందులోకి బాదం కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకొని ఇంకా వీటిని కూడా తీసి సేమ్ ప్లేట్లో పెట్టేసుకునేయాలన్నమాట. సో చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ ఫ్రైయింగ్ అయితే అయిపోయింది అనమాట గీలో. ఆ గీ స్మెల్ వస్తుంటే ఎంత బాగుంటుందో అసలు డ్రై ఫ్రూట్స్. ఇంకా ఇందులోకి సేమ్ ప్యాన్లోకి ఇంకా కొద్దిగా గీ కూడా వేసుకొని మనం ఆల్రెడీ సోకింగ్కి పెట్టుకున్నాం కదా ఈ రవ్వ ఇంకా కోకోనట్, ఇది కూడా కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనము బాగా ఫ్రై చేసుకోవాలి, రవ్వ ఇంకా కోకోనట్ 2 ఫ్రై అయ్యేలాగా. సో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇది ఫ్రై అవుతున్నప్పుడే స్మెల్ వస్తుంది అనమాట. క్యాష్యూస్ మనము గీలో ఇలా ఫ్రై చేసి స్మెల్ వస్తుందో అలా అయితే స్మెల్ వస్తుంది. అలా స్మెల్ వచ్చినప్పుడు అయితే మీరు తీసి పక్కన పెట్టుకునేస్తే అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, నేను ఇక్కడ ఫ్రై చేసింది మొత్తం సెపరేట్గా ఇలా ప్లేట్స్లో పెట్టుకున్నాను అనమాట కాస్త చల్లారడానికి. దాని తర్వాత ఇంకా మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి యాలక్కీ పౌడర్ అయితే చేసుకొని వేసుకున్నాను అనమాట. సో ఇంట్లోనే మీరు యాలక్కీ పౌడర్ ఈజీగా చేసుకోవాలంటే కాస్త షుగర్ వేసి ఇంకా యాలక్కీలు కూడా ఓపెన్ చేసి వేసుకునేసి పౌడర్ చేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. ఈజీగా యాలక్కీలు మిక్సీలో గ్రైండ్ అవ్వవు కదా, అందుకని చెప్పేసి అనమాట. సో దాని తర్వాత నేను దీనికి సరిపడేంత షుగర్ అయితే వేసుకుంటున్నాను. సో షుగర్ చూస్తున్నారు కదా, 2 kgs రవ్వ తీసుకున్నాను నేను. దానికి 1/2 kg షుగర్ అయితే వేసాను అనమాట. 1/2 kg షుగర్ వేసి బాగా కరిగిపోవాలన్నమాట. మనము వాటర్ ఎక్కువ వేయకూడదు దీంట్లో, ఇది వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట. బికాజ్ వాటర్ ఎక్కువ వేస్తే చాలా వాటరీగా అయిపోతుంది. తర్వాత మనకి ఉండలు పట్టేదానికి కష్టం అవుతుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే వాటర్ అస్సలు వేయకూడదు. కొంచెం నేను వేసాను చూసారు కదా, అంత మాత్రమే వేసుకొని చాలా తక్కువ వాటర్ వేసి అదంతా అదే మెల్ట్ అయ్యేలాగా వెయిట్ చేయాలన్నమాట. సో చూసారు కదా, ఇలాగైతే మెల్ట్ అవుతుంది అనమాట. ఇలాగ మెల్ట్ అయినప్పుడు నేను హ్యాండ్తో ఇలా స్టిక్కీగా అంటుకుంటా ఉన్నప్పుడు అయితే ఇంకా అది ప్రాపర్గా అయిపోయినట్టు అనమాట. సో ఇలాగ లిక్విడ్ అయిపోయాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, ఈ రవ్వనైతే ఇందులోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకునేది అనమాట. వేడి మీదే కొంచెం ఫాస్ట్గా మిక్స్ చేసుకోండి సో దట్ మొత్తం బాగా కలిసిపోతుంది. లేదంటే షుగర్ కాస్త ఉండిపోతుంది అనమాట అక్కడక్కడ. సో దట్ వేడి పైన కాస్త మిక్స్ చేసుకునేది, బాగా మిక్స్ చేసుకునేసి కాసేపు పెట్టేశారంటే కొంచెం వేడి తగ్గిపోతుంది అనమాట. ఆ వేడి తగ్గిపోయాక తర్వాత మనం ఉండలు చేసుకోవచ్చు. సో అలాగే ఇందులోకి మనం ఆల్రెడీ గీలో ఫ్రై చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మిక్స్ చేసుకునేయండి. మనం ఇంకా స్టార్ట్ చేయొచ్చు అనమాట ఉండలు చేసుకోవడం. చూసారా ఎంత టెక్స్చర్ ఎంత బాగుందో అసలు, జ్యూసీగా. లడ్డూలు పట్టేటప్పుడు మధ్యలో మీకు కనుక డ్రై అయిపోయి లడ్డూలు రావట్లేదు అనిపిస్తే కనుక మళ్ళీ మీరు కొద్దిగా వామ్ మిల్క్ యాడ్ చేసి మళ్ళీ లడ్డూలు పట్టారంటే పర్ఫెక్ట్గా వస్తాయి.
చూసారు కదా, టెక్స్చర్ కూడా అసలు ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. సో నేను చెప్పిన స్టెప్స్ అయితే కరెక్ట్గా ఫాలో అవ్వండి, సో దట్ మీకు చాలా ఈజీగా ఈ లడ్డు ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, నేనైతే లడ్డూస్ అన్నీ ప్రిపేర్ చేశాను అనమాట. ఉండలు కూడా చేసి పెట్టేశాను. ఆల్మోస్ట్ 10 లడ్డూస్ ఉంటాయని అయితే మీరైతే గెస్ట్ చేసి కమెంట్ చేయండి నాకు. అండ్ ఆల్సో మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎలా కుదిరిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.